రమ్మన్నాడు. వాడు వచ్చిన తర్వాత ఆయనకు కొంత గురిదక్షిణ పెట్టాడు. అంటే వాడు బంగారు విషయం పట్టించే దాంట్లో ఆడుకోవాలి కదా వాడు. కాబట్టి ఎంత ఇచ్చాడు? నాకు 1000 రూపాయలు ఇచ్చాడు గురిదక్షిణ, 100 కోట్ల. నేను వాడికి 100 కోట్లు వచ్చినందుకు సంతోషం. దానికి నేను విశ్వకుడు దగ్గర చెప్పాను. ఆ తర్వాత వాడు ఒక మాట అన్నాడు, అది బాగా నచ్చింది. సార్ నేను ఎంబీఏ చేశాను, ఓకేనా, బిజినెస్ స్కూల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ చూసాను, అన్నీ చేశాను సార్. అవన్నీ మీ సబ్జెక్ట్ ముందు వేస్ట్ సార్. ఎంబీఏ కానీ బిజినెస్ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా మీ సబ్జెక్ట్ ముందు వేస్ట్ సార్. ఎందుకంటే నేను అంత చదివి అంత ప్రాక్టీస్ చేసి అంత చేసి కూడా ఇంటికి కూడా పీకలేకపోయాను. మీ క్లాస్కి వచ్చిన తర్వాత ఎక్కడ ఫాల్ట్ ఉంది, ఎక్కడ డిఫాల్ట్ ఉంది, ఆ ఫాల్ట్ ఉంది, దాన్ని నేను ఇచ్చేసుకోవాలని అనుకున్నాను. దాన్ని డిఫాల్ట్ సర్చ్ చేసుకున్నాను. సరి చేసుకున్న వర్షన్ నాకు డబ్బు వచ్చేసింది. ఇంత ఈజీగా సబ్జెక్ట్ ఎవరు చెప్తాడు సార్? దీనికి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఆర్థిక విజేతగా ముందుగా ప్రపంచ మార్కెట్ని చదవాల్సిన అవసరం లేదు. నువ్వు ఆర్థిక విజేతగా ఎదగాలంటే నువ్వు ప్రపంచ మార్కెట్ని చదివే అవసరం లేదు. జస్ట్ నీ ఆర్థికపరమైన విజేత పట్ల నీకు అవగాహన కలిగి ఉంటే చాలు, నువ్వు ఆర్థిక విజేత అయిపోతావు. సింపుల్. కానీ నీకు ఏ ఎంబీఏ పనిచేయదు, ఏ బిజినెస్ కోర్సు పనిచేయదు, ప్రపంచం ఏ చదువు కూడా పనిచేయదు. కేవలం నీకు సబ్జెక్ట్ తెలిస్తే నువ్వు ప్రపంచ ఆర్థిక విజేత అయిపోతావు. సింపుల్. ఇంకా బాగుంది. దీనికి ఎడ్యుకేషన్ అవసరం లేదు, దీనికి మాస్టర్ డిగ్రీ అవసరం లేదు, దీనికి ఏం అవసరం లేదు. ఎంబీఏ చదివి ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నాడా? లేదు, మళ్ళీ ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు. సరే, ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నాడా? 100 మంది పెట్టుకుని సంపాదించాడా? వాడికంటే ఎక్కువ నేను సంపాదించాను. ఓకేనా? వాడికి కేవలం ఆ ప్రొడక్ట్ మటుకే వాడు తెలుసు, నేను ప్రపంచానికి తెలుసు. అర్థమైందా? వాడికి ఎవడు గురిదక్షిణ వాడి కాళ్ళు మొక్కాడు, నాకు అందరూ మొక్కుతాడు. ఇప్పుడు వాడుకోపోడా నేనా? ఎందుకు? ఈ సబ్జెక్ట్ తెలుసు. మణిమంత్ర అనే సబ్జెక్టు తెలుసు. ఈ మణిమంత్ర సబ్జెక్టు నిన్ను ఆటోమేటిక్గా ఆర్థిక విజేతగా తీర్చిదిద్దుతుంది. దానికోసం ఎలాంటి కోర్సులు చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ప్రపంచాన్ని చదివే అవసరం అంతకన్నా లేదు. ఓకేనా? నెంబర్ 2, మీరు మీలోని దుర్గుణాలను సుగుణాలను పట్టించుకోకుండా కేవలం మీ లక్ష్యం పైన దృష్టి పెట్టండి. ఇక్కడ మంచి చెడు అంటే ఏమీ లేవు. మన సబ్జెక్ట్లో మంచి చెడు అంటే ఏమి లేవు. ఓకేనా? అనంతకృష్ణ స్వామి మంచోడా చెడ్డోడా? మా గురుజీ ఎప్పుడు అమ్మాయిలు ఆడోళ్ళు ఉంటారు కదా, నేను బట్ట మరి మంచోడా చెడ్డోడా? మీకు ఆ ఫీలింగ్ ఉందా లేదా? గో క్లాస్ చూసినప్పుడు చూసారు కదా. వాళ్ళు ఎందుకుంటారు మీకు తెలియదు, నాకు కూడా తెలియదు. ఊరికంటే తిరిగి చేస్తాను నేను. అర్థమైంది? అంటే అక్కడ మీరు ఏం చేస్తున్నారంటే ఈ ప్రపంచంలో పనికిరాని విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటున్నారు. అర్థమైందా? వాడు దేవుడు మంచోడా చెడ్డోడా? కృష్ణుడు మంచోడు అయితే మరి 16,000 మంది ఎందుకున్నారు వాడు ఇంకా? ఓకేనా? ఏమంటే ఆ బ్యాడ్ అనేది మైండ్లో తగ్గింది. ఓకేనా? కానీ కృష్ణుడు ధర్మం వైపు ఉన్నాడు, కురుక్షేత్రాన్ని దగ్గరుండి సాధించాడు, గెలిపించాడు. ఇప్పుడు కృష్ణుడు మంచోడు. అక్కడ 16,000 మంది దగ్గర చెడ్డోడు అయిపోయాడు, ఇక్కడ మంచోడు అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు మంచోడు చెడ్డోడు, మహాభారత యుద్ధం అంత గొప్పగా జరిగింది, దాంతో నీకు రూపాయి వచ్చిందా? దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు? అర్థమైందా? నీకు దాంతో రూపాయి వచ్చిందా? దాని గురించి నువ్వు ఆలోచించే అవసరం లేదు. అనంతకృష్ణ స్వామి నీకు రూపాయి వచ్చిందా? అవసరం లేదు. నా గురించి ఆలోచించండి, నా సబ్జెక్ట్ గురించి ఆలోచించండి, సబ్జెక్ట్ని పట్టుకోండి. ప్రపంచంలో ఇంకా దేంతో మీకు అవసరం లేదు. అర్థమైందా? మీ అమ్మ నాన్నతో అవసరం లేదు, నీ భార్య పిల్లలతో అవసరం లేదు, నీ బంధువులతో అవసరం లేదు, ఎవరితోనూ అవసరం లేదు. ఈరోజు సాయంత్రం వరకు నీ అకౌంట్లో రూపాయి పడిందా, నువ్వు మంచివాడిపో, నేనే సర్టిఫికెట్ ఇస్తున్నాను. ఇంత మించి మంచిదనం ఏముంటుంది? మన సబ్జెక్టు డబ్బే కదా, చప్పటి కొట్టండి. మన సబ్జెక్టు డబ్బు అయినప్పుడు నీ సాయంత్రం వరకు నీ అకౌంట్లో ఇంత పడిందంటే నువ్వు మంచివాడివే. అర్థమైందా? కాబట్టి దీనికి ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన సబ్జెక్ట్లో ప్యూరిటీ వచ్చిన తర్వాత, స్వచ్ఛత వచ్చిన తర్వాత, నేను ఇప్పుడు చీమని చంపట్లేదు. ఇంతకుముందు చీమ కొడితే నన్ను ఇలా నలిపేసాను. ఓకేనా? ఇప్పుడు నేను చీమని చంపట్లేదు. నాలో కూడా స్వచ్ఛత వచ్చిందా లేదా? మాట్లాడాలి. నేను మంచివాడినా కాదా? ఇప్పుడు దీన్ని ఫిక్స్ అయిపోయినా కదా, అయిపోయింది కదా, దాన్ని మార్చుకోవద్దు కదా. విను. ఇప్పుడు చీమ కొడితే తీసి పక్కన పెడతాను నేను, నలపను. ఎందుకంటే నాకు దాని మీద భూతాదయ ఎక్కువ.
ఎందుకంటే జాలి కరుణ దయవాళ్ళు ఎక్కువ, అంటే జీవుల మీద ఆ బాధ ఉండడం అనేది భూతదే అంటాం మనం. ఓకేనా? కాబట్టి ఎప్పుడైతే నీకు ఆ ప్యూరిటీ వచ్చిందో అప్పుడు డబ్బు నీ దగ్గరికి పుష్కలంగా వస్తుంది. అంటే ప్రతి జీవిని నువ్వు ప్రేమించాలి, ప్రతి జీవి పట్ల నువ్వు స్వచ్ఛత ఉండాలి. ఓకేనా? అర్థమైందా లేదా? మాట్లాడాలి. ఇప్పుడు అనంతకృష్ణ చాలా మంచివాడా లేదా? చీమను కూడా చంపడు వీడు, అంటే వాడికి అన్యాయం చేయడం అన్నట్టే కదా, అవునా కదా? కానీ దోమ ఉంటుందని చెటకని చంపేస్తాను, నాలుగు స్వచ్ఛత ఉన్నా పోయింది. దోమ కుట్టగానే చీమ అంటే ఈజీగా దొరుకుతుంది, దోమ దొరుకుతుందా? దాన్ని ఏమంటే ఏం చేస్తాం మనం? చెటకని చంపేస్తాం. ఎప్పుడు నా లోపల ప్యూరిటీ ఉందా పోయిందా? ఎట్లా ఉంది? దీన్ని చంపాను కదా. అన్నిటి పట్ల సమానమైన ఆలోచన ఉండాలి కదా. సృష్టి ధర్మం ఎట్లయితే చీమను కూడా నాకు చేస్తాం కదా. చీమ శివుడి దగ్గరకు ఏం కోరింది? నేను కుట్టగానే చావాలని అంది. అది చావాలా, పుట్టినోడు చావాలని కోరుకోలేదు. వీడు తనేస్తాడు, కుట్టగానే చంపేస్తాను. అర్థమైందా? కాబట్టి ఇక్కడ నేను మంచోనా చెడ్డోనా, నా లోపల ప్యూరిటీ ఉందా లేదా? కాదు. మన సబ్జెక్ట్లో మంచి చెడు అనేది లేదు. నీకేది హాయిని ఇస్తే దాని వైపు మాత్రమే నువ్వు ప్రయాణించాలి. నీకేది ఆనందాన్ని ఇస్తే దాని వైపు మాత్రమే ప్రయాణించాలి. ఎవరిని తప్పు పట్టడానికి లేదు. నీ జీవితంలో కూడా నువ్వు ఏది తప్పు చేయలేదు. ఆయా సందర్భాన్ని బట్టి నువ్వు ప్రవర్తించావే తప్ప అయ్యో నేను ఆ పాపం చేసినేమో, అది అందుకని ఇప్పుడు పట్టి పీడిస్తుందేమో, రేపు ముంగటేమన్నా చేస్తే ఏమన్నా అవుతుందేమో, ఇవన్నీ ఏం లేవు. మన సబ్జెక్ట్లో పక్కవాడిని ఇబ్బంది పెట్టదు, ప్రకృతి ఇబ్బంది పెట్టాడు. అర్థమైందా? కాబట్టి మన సబ్జెక్ట్లో మంచి చెడు లేవు. ఇప్పుడు చెప్పండి, అనంతకృష్ణ మంచోడా చెడ్డోడా? లేదు. మన సబ్జెక్ట్లో కేవలం సృష్టి మాత్రమే ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ 3 బుక్స్ ఉన్నాయండి. మనకి మనీ మంత్రం